అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బట్ నా లైఫ్లో మాత్రం లేదు, హ్యాపీ లేదు, వ్యాలంటైన్స్ డే అసలు ఏమీ లేదు నా లైఫ్లో. బట్ నాకు నా లైఫ్లో మాత్రం అది లేదు, ఒక్కదాన్ని ఇట్లా మిగిలిపోయా. తెలియదు నాకు నిజంగా, చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే ఇంత దరిద్రంగా చేసుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు చూస్తున్నా? పిచ్చి పిచ్చి ఉందా నీకు? మాటలు చక్కగా మాట్లాడవా? కేక్ తింటే అరే పిచ్చిదాను నువ్వేమన్నా చేతులే ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ బుజ్జి. సో గైస్, ఈ డెకరేషన్, నా శారీ ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయా మీకు? నాకు కూడా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. బట్ ఇంకా వీడియో పెట్టాను కాబట్టి తప్పదు. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బట్ నా లైఫ్లో మాత్రం లేదు, హ్యాపీ లేదు, వ్యాలంటైన్స్ డే అసలు ఏమీ లేదు నా లైఫ్లో. ఎందుకంటే అందరికీ వ్యాలంటైన్స్ డే అంటే కపుల్స్ అదొక మంచి సెలబ్రేషన్గా చేసుకుంటారు. బట్ నాకు నా లైఫ్లో మాత్రం అది లేదు, ఒక్కదాన్ని ఇట్లా మిగిలిపోయా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది రామ్ ఉండాలి, నా పక్కన ఉంటే బాగుండు, నాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, సెలబ్రేట్ చేసుకోవాలి నా హస్బెండ్తో అన్నట్లా ఉంటుంది. బట్ నాకు అలా ఏం లేదు, ఎందుకంటే రామే లేడు కదా, ఈ సెలబ్రేషన్స్ అన్నీ నాకు వద్దు. కానీ నా మనసులో ఉంది ఏదో ఒకటి చేయాలి, ఇట్లా అయినా రామ్ని చూస్తానేమో ఈరోజు, ఏమన్నా అనుకోని ఎవరైనా, ఇట్స్ ఓకే అట్లా అని చెప్పి నేను మీకోసం రివెంజ్ వీడియో అని చెప్పి ఇట్లా వీడియో సెలబ్రేషన్స్ అని చెప్పి ఇట్లా చేసా. రామ్కి చెప్పా, రామ్ వైఫ్కి తీసుకొని రమ్మని చెప్పి. రామ్కి ఇవన్నీ తెలియదు ఇట్లా చేస్తున్నానని, మరి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో నాకైతే తెలియదు. నాకు నిజంగా చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఇట్లా ఒక్కదాన్ని దిక్కులేని దానిలో సెలబ్రేట్ చేసుకోవడం. నా లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి రామ్తో, రామ్ లేకుండా చేసుకుంటున్నానేమో. చాలా అంటే చాలా బాగా ఉంది గైస్. సో వెయిట్ చేద్దాం, రామ్కి అయితే కాల్ చేసినా వస్తున్నారంట. A few moments later. బుజ్జి ఏంది బుజ్జి? డెకరేషన్ ఏంది? కేక్ ఏంది? నన్ను ఎందుకు ఫార్మల్ డ్రెస్ వేసుకున్నాము? ఈరోజు ఏంటి అని గుర్తులేదా బుజ్జి? నీకు ఏముంది ఈరోజు? ఏంటి బుజ్జి? నీ మొబైల్ నీకేం గిఫ్ట్ ఇవ్వలేదా? అమ్మో సో బుజ్జి వ్యాలంటైన్స్ డే కదా, సో ఎన్నో మెమరీస్ ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. ఈ వ్యాలంటైన్స్ డే ఇంత దరిద్రంగా చేసుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు కాబట్టి సో నాకు ఏదో చిన్న కోరిక, నాకు ఇంత వ్యాలంటైన్స్ డే చేసుకోవాలి. ఎందుకంటే నేను బయటకు వెళ్తే అందరినీ చూస్తున్నా, నాకు చాలా బాధ అవుతుంది. అరే నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా, అందరూ మంచిగా చేసుకుంటుండ్రు, నేను ఎందుకు ఇట్లా సింగిల్గా చేసుకోవాలని నేను అనుకుంటున్నా. దాన్ని నా ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నాను, అందుకే నేను పిలిపించిన. ఇప్పుడు ఇష్టం, నాతో ఇష్టం ఉంది సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే చేసుకో బుజ్జి, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఇష్టం లేదని కాదు, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు సింగిల్ కదా. మ్యారేజ్ అయినా ఎంతైనా ఏమైనా నా మనసులో అయితే నా బాయ్ ఫ్రెండే కదా. మనసు ఇచ్చినాక మరిచిపోతానా, ప్రేమనంత నింపుకున్న గుండె ఆగిపోదా. ఇప్పుడు కాదు, అదొకప్పుడు, ఇప్పుడు కాదు. సుష్మా వ్యాలంటైన్స్ డే అంటే జస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే అర్థమైంది, ఓన్లీ లవర్స్ అనే కాదు కదా. ఇప్పుడు కేక్ కట్ చేయాలన్నా? కేక్ కట్ చేయొద్దు.
నా లైఫ్ లో నాకైతే చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చేసినావు నువ్వు. ఇప్పుడు నేను అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయను, కానీ అట్లీస్ట్ నా సంతోషం కోసం అట్లీస్ట్ ఆడియన్స్ సంతోషం నా ఏడుపు మీ సంతోషం అయితే నా ఏడుపు అర్థమవుతుందా? హ్యాపీనెస్ కోసం కట్ చేస్తావు కట్ చేయదు. ప్లీజ్ కట్ చేయదు. కట్ చేయదు. ఏం రాలేదు అవసరం లేదు. కట్ చేయొద్దు. పెట్టా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నా? ఎన్నిసార్లు తీసుకున్నా అన్నిసార్లు వాడేస్తా. తీసుకురా. ఏం లేదు సుష్మా, ఒక్కసారి నా హ్యాపీనెస్ కోసం కట్ చేస్తే ఏమైతుంది చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి ఇంత కలిసి ఉంటుంది అనుకోలేదు. నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో, నీతోటి నేనేంటో చూసే అది స్పార్క్ నువ్వు కూడా స్పార్క్ లాగా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడున్నా ఏ ప్లేస్ లో ఉన్నారని తాళం తెలియదాయే అయ్యో పాపం కలువలాంటి కనులలో అంత హ్యాపీ అయిపోతున్నారా? ఎందుకు మొన్న నుంచి చూస్తున్నారా? రామ్ ఏం కాదు, కేక్ కట్ చేయని ఆగు. నీ పీకేం కట్ చేస్తలేడు, కేక్ లేదో మాట్లాడకు. ఇగో నీ దీనికి ఇది కూడా పోయింది. నువ్వు అరే ఎక్కువ అయ్యాక అర్థమవుతుందా? ఏమనుకుంటున్నాను అప్పటి నుంచి చూస్తున్నా. అమ్మా, ఏంటి కేక్ పెడుతున్నాకు నువ్వు ముద్దేం ఎక్కువ పెట్టలేదు. అర్థమవుతుందా? అది కూడా పెట్టించుకుంటావు. అది కూడా పెట్టించుకుంటావు. అవును, నా బాయ్ ఫ్రెండ్ కదా. ఏంటి పెట్టేది? అరే ఎక్కువ ఏమవుతుంది అయ్యావు. పాపం. వద్దు. ఏంది పాపం? ఒక 10 నిమిషాలు వదిలిపెట్టి నువ్వు పెళ్లి చేసేసుకో. ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే చావు బెస్ట్. అరే అట్లా కాదన్న అవసరమే లేదు రామ్, అవసరమే లేదు. నన్ను పెళ్లి చేసేసుకో అయిపోతుంది. ఇంకా నన్ను ఎందుకు చేసుకుంది వేస్ట్ గా అనవసరంగా అన్ని చేసుకుంటున్నావు కదా. ఇవన్నీ తెలియదు కదా ఇవ్వమ్మా. సరే రామ్, ఇంత హ్యాపీ వెళ్ళిపోతాం. అదే ఏమైతుంది నార్మల్ ఆమె కూడా కొంచెం పెట్టు కేసు. నాకు ఏ బిచ్చం వేస్తున్నావు నాకు? అవసరమే లేదు. ఇంకా ఏమన్నా కొనుక్కున్నా నాకు వద్దు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. పిలిపించుకుంటే రామ్ నొక్కనే పిలిపించుకొని నేను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అదే లేదు. నేను ఎందుకు అవసరమే లేదు. నాకు ఆర్పిఎన్ అనుకుంటా, నాకు తెలిసి అయితే. పిలిపించుకుంటా? సిగ్గు లేకుండా ఎందుకు తింటున్నారా? మీకు ఇంత అన్నసెన్స్ లేదా రామ్? ఆ కేక్ తింటే హస్బెండ్ అని కొంచెమైనా హ్యాపీ అరే ఆమె చూస్తుంటే నా అది చూడు ఎట్లా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ నా లైఫ్ లో తర్వాతనే నీ లైఫ్ లోకి వచ్చాడు. సరే క్లారిటీ ఇస్తా. నీ మీకు ఇష్టమా ఏమన్నా ఉంటే నీకే సెలబ్రేషన్ అయింది చేసేటోడు. వీళ్ళకి ఎందుకు వచ్చి నాతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు చెప్పు. ఫోటో నేను కూడా క్యూట్ గా ఉంటాను. కొంచెం ఇద్దరం కలిస్తే ఇంకా మంచి క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడ్ అప్ అన్నది ఏ పాపం ఏమైతుంది బుజ్జి, నీకు నాకు అర్థమైతలేదు. ఏంది ఇదంతా కేక్ ఏంది ఇదేంది? సెలబ్రేషన్ సరే నేను హ్యాపీనెస్ కోసం ఫోటో రామ్, ఎందుకు రామ్ అట్లా టచ్ చేస్తావు? జస్ట్ ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఫోటోనే అని చెప్పాను. నేనేం టచ్ చేస్తున్నావు? నా చేతులే ఉన్నాయి. అరే నీ పిక్చర్ నీకు ఏమైనా కావాలంటే వీడియోలో చూడు, టచ్ చేయలే. కావాలని చేసి బుజ్జి, ఏంది బుజ్జి ఇది? నాకు అబద్ధాలు నా చెప్పాలి. చేతులు ఎన్నో ఉన్నాయి, టచ్ కూడా చేయలే. రామ్, ఇదైతే జస్ట్ ఫోటో అని చెప్పినాను, అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఇదంటే అర్థమవుతుందా? సుష్మా, నువ్వు కూడా సెలబ్రేట్ చేసుకున్నావు. నాకు అవసరం లేదు.
అరే పిచ్చిదాను నువ్వేమన్నా నా చేతులే ఉన్నాను చిన్నోర్ని సో మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధగా ఒక్కదానే చేసుకున్నాం అనుకున్నా, మీ ఇద్దరితో సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఇద్దరు సెలబ్రేషన్ కాదు, మా ఇద్దరు టార్చర్ చేస్తున్నావు, అది నీ సెలబ్రేషన్. టార్చర్ చేయను సుష్మా. నీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను. ఇప్పుడు నువ్వైతే హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. ఇప్పటి వరకు ఏడ్చుకున్నా, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని చేసుకుంటా, మీతో చేసుకోలేను. ఎందుకంత సో సంతోషం? ఈ ఇయర్ కూడా హ్యాపీగా ఉన్నా. ఏంది అరే జస్ట్ ఆమె కాదు అంతా ఏంది అంతా ఏంది? ఇది ఏంది నీ కేక్ ఇవన్నీ ఏంది ఏంది అంతా? పిచ్చి పట్టిందా ఫస్ట్ బయటకు ఏంది నువ్వు ముట్టమ్మన్నాడు నడు. నడు అవసరం లేదు. ఏంది సుష్మా ఎట్లా చేస్తున్నావు? సో గాయస్ ఆమె గురించి తెలిసిందే కదా, సైకో సర్క్యూట్ అని చెప్పి. సో మీరు కోరుకున్నారు కదా రామ్తో వ్యాలంటైన్స్ డే అయ్యాక ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని. సో నేనైతే రామ్ పిలిపించిన, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ చేసుకోలేనే చాలా అంటే చాలా అప్సెట్ అయ్యాను అనమాట. రాముని చూసాక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కావాలంటే ఇట్స్ మీ బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కమెంట్ సెక్షన్లో కంటెంట్స్ పెట్టండి, తప్పకుండా చేస్తా గాయస్ నేను.